ఈటెల రాజేందర్ విషయానికి వస్తే ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు కుడి భుజంగా పేరుగాంచిన ఈటెల రాజేందర్ పార్టీ సీనియర్ నాయకులకు కెటి రామారావు, టి హరీష్ రావులతో పాటు గులాబీ పార్టీ హైకమాండ్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడేందుకు తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రకటించిన 2 ఏళ్ల తర్వాత 2003లో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో 2014 నుంచి 2018 వరకు ఆర్థిక మంత్రిగా, తర్వాత 2019 నుంచి 2021 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. మే 2021లో మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో భూ ఆక్రమణలు, ఆరోపణలను ఈటెల ఎదుర్కొన్నారు. ఈటెలను కేసీఆర్ మంత్రి పదవి నుండి తొలగించారు. జూన్ 4న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల భారతీయ జనతా పార్టీలో చేరారు. అనేక అంశాలపై వివిధ వేదికలపై కేసీఆర్పై రాజేందర్ బహిరంగంగా విభేదించిన తర్వాత అవినీతి ఆరోపణలు రావటం గమనార్హం. రెండు 2021లో హుజురాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్లో పోటీ చేసి కేసీఆర్ను గజ్వేల్లో సవాల్ చేశారు. అయితే 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు.